నిజమైన ప్రేమ ఎలా ఉంటుందని మీరందరూ నన్ను అడిగితే నేను మా ప్రియనే చూపిస్తాను. దట్స్ ట్రూ లవ్. బంగారం లాంటి ప్రియని కన్న తల్లిదండ్రులు, మా వియ్యంకులు, అన్నా వదినలు నిజంగా అదృష్టవంతులు. ఈ సంగీత్కొచ్చింది ఈ డప్పులు కొట్టడానికే, కొట్టాల్సిందే, తప్పదు. సింగ్జీ సరిపోయిందా, ఇంకా మాట్లాడాలా? అరే మేడం జీ, మీరు అదరగొట్టేశారు. ఇప్పుడు పెళ్లికూతురు తల్లిదండ్రులు రామారావు గారు, కళ్యాణి మేడం జీకి వెల్కమ్. నా బిడ్డ ప్రియకు మేం తల్లిదండ్రులమైనా నిజానికి ప్రియ ప్రేమను గెలిపించిన మా రాణమ్మే నిజమైన తల్లి, మేం కాదు. తన ప్రేమను గెలిపించుకోవడానికి నా బిడ్డ చూపించిన ఓర్పు సహనం చూశాక మేమే తన కడుపున పుట్టి రుణం తీర్చుకోవాలేమో. అంత అదృష్టవంతులం మేము. నేను నా బిడ్డకు ఒకే ఒక్క విషయం చెప్పాలి. తన ప్రేమను కాదని బలవంతం చేసి ఇంకో పెళ్లి చేయాలనుకున్నాను. అందుకే ఈ సంగీత్లో ఈ అమ్మా నాన్నను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ప్రియమ్మా. నాన్న, వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నన్ను వెర్రిపప్పను చేశావని ఇంకోసారి గుర్తు చేసి నా పగను మరింత పెంచిన రామారావు మావయ్య, నీకు థ్యాంక్స్. బట్ నీ కూతురికి పెళ్లి జరగదు. ఇప్పుడు మీకు ఆనంద బాష్పాలు, ఇంకా సేపట్లో మీకు కన్నీటి సంద్రాలు. చంపుతా అందర్నీ. ఇక నుంచి ఈ ఇల్లు వళ్ళకాడు చేస్తా. లెట్స్ వెల్కమ్ సంగీత్. మేడం అండ్ సర్జీ, అభి సంగీత్ కా మజా స్టార్ట్ అవుతుంది. గానా భజనాలతో ఈ సంగీత్ ఉత్సవాన్ని సక్సెస్ చేయాలి. ఈ గ్లాస్ బౌల్ మే చిట్టీలు ఉంది. ఒక్కో చిట్టీలో ఇక్కడున్న కపుల్స్ పేరు రాసి ఉంది.
ఇందులో నుంచి ఓ చిట్టి తీసి అందులో ఎవరి పేరుంటుందో వాళ్ళు డాన్స్ చేయాలి. మేడం, మీరు ఒక చిట్టి తీయండి. ఆర్కే అంటే రామారావు సార్జీ, కళ్యాణి మేడం జీ. सर जी आप निकलिए. ఎస్బి అంటే సుబ్బారావు సార్జీ, భార్గవి గారు. మేడం జీ మీరు తీయండి. ఆర్ఎం అంటే రవి సార్, మాధవి మేడం జీ. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సార్, సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది. కృష్ణ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. రేయ్, వాడు నన్ను ఏమైనా బ్రోకర్ అనుకుంటున్నాడా? సార్, కృష్ణ గారి కోపం నా మీద చూపిస్తారని సార్, వదలండి సార్. ఆ ప్రియని కిడ్నాప్ చేసి నా దాన్ని చేసుకోవడానికి వచ్చాను. కానీ ఆ కృష్ణగాడు రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ మెమొరీస్ అని నన్ను బ్రోకర్ని చేసేశాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ చూడలేక నా గుండె ఆగిపోయేలా ఉంది. వాడు ప్రియ బుగ్గలు తాకుతుంటే నా తల మీద పంజాగుట్ట ఫ్లైఓవర్ పడినట్టుంది. సార్, ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. ఆలోచించేశాను, బాగా ఆలోచించేశాను. నేను దాన్ని కిడ్నాప్ చేసి బలవంతంగానైనా దాని మెడలో తాళి కట్టి కాపురం చేద్దామనుకున్నాను. కానీ ఆ ప్రియ గుండె నిండా ఆ కృష్ణగాడి నిండిపోయి ఉన్నాడు. అదింకా మనసు మార్చుకోదురా. దానితో సంసారం కూడా శవంతో చేసినట్టే. అందుకే ఇంకా దాన్ని శవంలాగా మార్చేయాలని నిర్ణయం తీసుకున్నాను. సార్, ప్రియ నాకు దక్కదు కాబట్టి కృష్ణకు దక్కనివ్వను. ప్రియని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలన్న నా ప్లాను 2 సార్లు ఫెయిల్ అయ్యింది. ప్రియను ఇక్కడే ఈ పెళ్లిలో చంపేయడం కరెక్ట్ డెసిషన్. నా డార్లింగ్ని నా చేతులతో చంపితే లైఫ్ లాంగ్ ఆ డెత్ మెమరీస్తో బ్రతికేస్తాను. సంగీత్లో గానా బజానా స్టార్ట్ అయ్యింది. చక్కగా ఆటపాటలు వింటూ ప్రియను చంపేస్తాను. ఎలా చంపుతారు సార్? అన్నీ నీకు చెప్తే నేను నీకు సార్ని ఎలా అవుతానురా? వెళ్ళు, నేను ప్లాన్ చెప్తాను, మీరు అమలు చేయండి. వెళ్ళు. ప్రియను ఖచ్చితంగా చంపేస్తాను.
ఇట్స్ ట్రూ. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. ఓహో నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే. నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే. గుంతలకిడి 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 గుమ్మా. అద్దరు కొట్టేశారు. సూపర్. జయ హో అనంత నాగాయ నమః. జయ హో అష్ట సర్పాయ నమః. తక్షక, కార్తీక విషకన్యగా పూర్తిగా మారిందో లేదో తెలుసుకుని ఆ రాణమ్మని ఒక ఆట ఆడించాలి. తామసి, ఎంత దూరంలో ఉన్నా మనం ఏం చెప్తే అది కార్తీక చేస్తుంది. అవును తక్షక, కార్తీక ఇప్పుడు మన చేతిలో మారణాయుధం. కానీ తను విషకన్యగా పూర్తిగా ఎప్పుడు మారుతుంది? అందుకే మనం కార్తీక చేతికి ఉన్న గాజును తీసుకునొచ్చి పరీక్ష చేస్తున్నాం. ఈ గాజును బొంగరంలా గిరగిరా తిప్పుతాను. ఈ గాజు తిరుగుతూ చివరకు కింద పడిపోతే ఇంకా విషకన్య ప్రయోగం పూర్తి కానట్టు సంకేతం. ఒకవేళ గాజు కింద పడకుండా అలాగే నిలబడితే కార్తీక విషకన్యగా మారినట్టు. అంతే కదా తక్షక? జయ హో అనంత నాగాయ నమః. తక్షక, మన విషకన్య ప్రయోగం ఫలించింది. కార్తీక ఇప్పుడు విషకన్య. తామసి, 80% కార్తీక విషకన్యగా మారిపోయింది. ఇప్పుడు కార్తీకలో మన సర్పజాతిలో కలిగే తాప లక్షణాలు కార్తీకలో మొదలై ఉంటాయి. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు.
ఇదేంటి నాకేదో అవుతోంది. నా ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు ఓకే సార్, అలాగే సార్. అవును సార్, ఎస్ సార్. ఆ విజయ్ పెళ్లికి ఖచ్చితంగా వస్తాడు. వాడి టార్గెట్ ప్రియా సార్. ప్రియా పెళ్లి ఆపడమా లేదంటే ఏదైనా హాని చేయడమా అదే వాడి ప్లాన్. అందుకే నేను పెళ్లిలో మన వాళ్ళతో సర్చింగ్లో ఉన్నాను. అలాగే సార్, ఎస్ సార్. వాడి నంబర్కి ట్రై చేసి చూస్తే స్విచ్ ఆఫ్లో ఉంది సార్. కానీ సిగ్నల్ మాత్రం ఇంతకుముందు ఇంట్లోనే ఉంది సార్. ఎస్ సార్, నేను పట్టుకొని తీరుతాను సార్. ఇప్పుడు ఆ కార్తీక పరిస్థితి ఏంటి దక్షక? ఏముంది, మన చేతిలో రిమోట్ కంట్రోల్తో ఆడించే బొమ్మ కార్తీక. అలాంటప్పుడు కార్తీక పెళ్లి ఫంక్షన్లో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. నీకు గడియాలు తెచ్చేటి వేళ నీకు కొనకమ్ములు తెచ్చేటి వేళ నీకు పొట్టు పిల్ల తెచ్చేటి వేళ అది పెట్టుకొని వచ్చేటి వేళ నీకు పట్టు చీర అమ్మకో పట్టు చీర పిల్ల పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు దక్షక, నువ్వు చెప్పినట్టు కార్తీకలో తాపసరిగములు చూశాం. మీరు పుట్టించిన విషకన్య ఇప్పుడు మొలక, మన పగకు ఉపయోగపడే అందమైన రాక్షస చిలక. ఓకే సార్. కార్తిక, ఏంటిది? ఐ లవ్ యూ కళ్యాణ్, ఐ లవ్ యూ సో మచ్. కార్తిక, కార్తిక, ఏమైంది నీకు? వదులు కార్తిక, 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 వదులు కార్తిక.
కార్తిక ప్లీజ్. Oh, కళ్యాణ్ కళ్యాణ్ ప్లీజ్. కార్తిక ప్లీజ్. కార్తిక కార్తిక వదులు కార్తిక. కార్తిక ఏమైంది నీకు? కళ్యాణ్ ప్లీజ్, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. కార్తిక ఐ లవ్ యూ. కార్తిక కార్తిక ప్లీజ్. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మనల్ని ఇలా ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏమైంది నీకు? నో నో, నిన్ను వదలను ప్లీజ్. నాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోవాలనిపిస్తోంది. మీరు మీ బాధ్యత అని చెప్పి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని హత్యానేరం కేసులో అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్, అరెస్టర్.